హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏపీ కుకింగ్ ఛానల్. ఈరోజు నేను వెజ్ బిర్యానీ చేయబోతున్నాను. వెజ్ బిర్యానీ చేయడానికి ముందుగా వెజిటేబుల్స్ కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక కప్తో రైస్ తీసుకోవాలి. రైస్ తీసుకున్న తర్వాత ఆ రైస్లో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ మొత్తం రైస్కి పట్టేలా కలుపుకోవాలి. కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి. నేనైతే బాస్మతి రైస్ తీసుకున్నాను, మీరు నార్మల్ రైస్ అయినా తీసుకోవచ్చు. బిర్యానీ గిన్నెలో 10 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత ఆ ఆయిల్ హీట్ అయిన తర్వాత బిర్యానీ స్పైసెస్ వేసుకోవాలి. జీడిపప్పు కూడా వేసుకోవాలి. దాంట్లో ఒక్క నిమిషం ఫ్రై చేసుకోవాలి. ఒక నిమిషం ఫ్రై అయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కలు, బంగాళదుంప ముక్కలు కూడా వేసుకోవాలి. వేసుకుని 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. టూ మినిట్స్ ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి కూడా వేసుకొని ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. అవి 2 మినిట్స్ ఫ్రై అయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలను కూడా వేసుకోవాలి. అవి 2 మినిట్స్ ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా తీసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. దాంట్లో నేనైతే 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. అది కూడా ఒక 4 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత కొత్తిమీర వేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత మన టేస్ట్ తగ్గ సాల్ట్ వేసుకుని బిర్యానీ పౌడర్, టూ మినిట్స్ ఫ్రై అయిన తర్వాత ధనియాల పౌడర్ కూడా వేసుకోవాలి. దాంట్లో మనం ముందుగా వాటర్ అయితే వేసుకోవాలి. కప్పున్నర వాటర్ వేసుకున్న తర్వాత అది మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఒకసారి మీరు అన్ని స్పైసెస్ సరిపోయే లేదో ఒకసారి చెక్ చేసుకోండి. నాకైతే అన్నీ సరిపోయినాయి కరెక్ట్గా. మీరు ఒకసారి చెక్ చేసుకుని ఒక 10 మినిట్స్ మూత పెట్టేసుకోండి. మూత పెట్టుకుని 10 మినిట్స్ తర్వాత తీసి చూడండి. మనకి ఎసరు అలా మరుగుతుంది. ఎసరు మరిగిన తర్వాత మనం ముందుగానే కలిపి పెట్టుకున్న రైస్ ఉన్నాయి కదా, ఆయిల్ వేసుకుని కలిపి పెట్టుకున్న రైస్ ఉన్నాయి కదా, రైస్ తీసుకొచ్చి అందులో వేసుకోండి. అందులో వేసుకుని అది కూడా బాగా కలుపుకోవాలి. అది మొత్తం బాగా కలుపుకొని మళ్ళీ దానిపైన ఒక 10 మినిట్స్ మూత పెట్టుకోండి. టెన్ మినిట్స్ మూత పెట్టుకుని 10 మినిట్స్ తర్వాత ఒకసారి మూత తీసి చూసి మళ్ళీ ఒకసారి కలపండి.
వారు మొత్తం కలుపుకొని మళ్ళీ ఒక 10 మినిట్స్ మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి. చూసారు కదా, 10 మినిట్స్ తర్వాత మళ్ళీ తీసి చూస్తే ఎంత బాగుందో బిర్యానీ. ఒకసారి